ముందు ఏరియల్ సర్వే ద్వారా ఎన్ని కట్టుకోగలుగుతామనేటువంటి పాయింట్ అవుట్ అయిన తర్వాత దాని ఫిజిబిలిటీకి ఇప్పటికీ డిపార్ట్మెంట్కి రాయడం జరిగింది. వాళ్ళు కూడా పోయి ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి గవర్నమెంట్కి రేపు ఇస్తారు. దాని ప్రకారంగా ఎన్ని వీలైతే అన్ని నేను కోరిన కృష్ణా మీద 2 మినిమం, భీమా మీద 3 అడిగిన, మరి కృష్ణా మీద 2 కాకుండా 1 పెద్దది ఇవ్వచ్చు, భీమా మీద 2 ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఇప్పుడే కర్ణాటకలో ఏదైతే మహారాష్ట్రకి నుంచి ఆంధ్రప్రదేశ్ పోయే హైవే ఉందో దాన్ని కూడా కనెక్టివిటీ ఇవ్వమని కూడా కోరుతా ఉన్నాం. రేపు ఏరియల్ వ్యూలో ముఖ్యమంత్రి గారు అది కూడా కోరుతా. ఖచ్చితంగా ఒకటి మన ప్రాంతాన్ని బాగు చేసుకోవడానికి భగవంతుడు కల్పించిన ఓ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకునే విధంగా మనం కార్యాచరణ తీసుకుంటున్నాం. మరి పెద్ద మనుషులు ఏది అడిగితే అది కూడా కాదనకుండా లేదనకుండా ఇస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఈసారి మక్తల్ ప్రజలు అదృష్టవంతులం. మనకు తాగే నీటి కటకట, సాగునీటి కటకట తీరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని తెలియజేసుకుంటూ, గతంలో మాదిరిగా కాకుండా ఇక్కడ తాగే సత్యసాయిబాబా నీళ్లను ఇక్కడ నుంచి బంద్ చేసి ఏలూరుకి నుంచి తీసుకొచ్చి నాగర్కర్లు పోసి, అక్కడ నుంచి మామదారు పోసి, జచ్చల పోసి, అక్కడ నుంచి మామదారు పోసి, అక్కడ నుంచి మన్నకొండ పోసి, దేవరకథ దాటిన తర్వాత మరికిల్ కాడ ఒక పైపు లైన్, నాన్నపేటకి ఒక మక్తల్కి ఇవ్వడం వల్ల ఈ లాంగ్ డిస్టెన్స్లో పైపులు ఎక్కడా ఒక చిన్న బొర్రపడ్డ 10 రోజులు నీళ్లకు ఏడ్చినాం, కటకట ఏడ్చినాం. గత 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు సత్యసాయిబాబా పుణ్యాన మనం నీళ్లు తాగినాం. నిజంగా మళ్ళొకసారి సత్యసాయిబాబా గుర్తుకొస్తూ ఉన్నారు. ఇటువంటి తలదిక్క పనులు చేయకుండా ఖచ్చితంగా ఈ పనిని పరిపూర్ణంగా చేసి ఈ ప్రాంతంకించి పోతున్న కృష్ణమ్మను ఈ ప్రాంతానికి ముందు వాడుకొని దిగువనున్న ప్రాంతాలకు కూడా ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి అడగంగానే ఏరియల్ సర్వేకి వస్తున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.